జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. ప్రోటోకాల్ పై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదు అంటున్నారు జగ్గారెడ్డి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రోటోకాల్ పాటించిందా అని ప్రశ్నించారు. ఎంపీగా రేవంత్ ను గౌరవించని బీఆర్ఎస్ కు ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రోటోకాల్ గురించి కాంగ్రెస్ కు చెప్పొద్దన్నారు జగ్గారెడ్డి. హరీష్, కేటీఆర్లకు కాంగ్రెస్ సీఎంలు ఎంతో విలువ ఇచ్చారన్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి హోదాలో మీరు పిలిచి ఎప్పుడైనా ఆ ప్రోటోకాల్ మీరు పాటించరా? పాటించలే. మీరు పాటిలే. దీనికి జవాబు చెప్పండి. ఆ రోజు ఎంపీకి రేవంత్ రెడ్డికి మీరు ప్రోటోకాల్ పాటించని మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్కి లేదు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. హరీష్ రావుకు లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ప్రోటోకాల్ బాధితుడిని అన్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో నన్ను విపక్ష ఎమ్మెల్యేగా అవమానించారన్నారు. అయినా నేను పెద్ద మనసుతో పట్టించుకోలేదన్నారు. ఏ కార్యక్రమంలో అయినా ఓడిపోయిన వ్యక్తి కొబ్బరికాయ కొట్టేవారు. ఆ సమయంలో కలెక్టర్ హరీష్ పక్కనే ఉండేవారన్నారు జగ్గారెడ్డి. ఇందు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కదా, మంత్రి వస్తుండే పోతుండే, అసలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు కూడా ఉండకుండే. ఎమ్మెల్యే నేను, హరీష్ రావు ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయలు కొడుతుంది. నేను ఒకరోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అడిగారు, అదేందన్నా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు కొబ్బరికాయలు కొట్టాలి, మరి ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నాడు, హరీష్ రావు పక్కన నిలబడ్డాడు, ఆ పక్క కలెక్టర్ ఉన్నాడు, ప్రోటోకాల్ ఏం లేదన్నా అంటే నేనన్నా అదే మనకు ఉదారమైన స్వభావం ఉన్నదిరా, కొట్టుకొని కానీ అన్నా. కొబ్బరికాయలు ఏంద్రా, గుమ్మడికాయలు కూడా కొట్టుకొని పోయినాడని చెప్పేసి నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే కలెక్టర్ కానీ అధికారులకు కానీ ఫోన్